గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్. నేను సోనియా. హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన జనసేన నవనిర్మాణ సభపై ఇంకా సందిగ్ధతనే కొనసాగుతోంది. సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు సభ నిర్వహణకు అనుమతిస్తుందా, ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అనే చర్చ జనసేన సర్కిల్లో జోరుగా సాగుతోంది. అటు హైదరాబాద్ లో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. సాయంత్రం 4:30కు మీడియా సమావేశం పెడతానంటూ ప్రకటించారు. జూబ్లీహిల్స్ లోని పవన్ నివాసంలో మీడియా సమావేశం ఉంటుందని, దానికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తారా, ఇవ్వకుండా ఏం చేస్తారు అంటూ సెటరికల్ గా పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే పవన్ మీడియా సమావేశంలో ఏం మాట్లాడతారు? తెలంగాణ వాదులపై ఏమైనా సెటరికల్ పేల్చుతారా? తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేస్తానంటారా? జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఏమైనా మాట్లాడతారా? ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీతో పొత్తుంటుందా? ఎన్డీఏ కూటమి గురించి ఏదైనా ప్రకటన చేస్తారా? బీజేపీతో పొత్తు విషయాన్ని బయట పెడతారా? పవన్ కళ్యాణ్ ఇష్యూపై బీజేపీ ఎలా స్పందిస్తుంది? మొత్తానికి పవన్ సభ ఉంటుందా లేదా ఆగుతుందా అనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశా, మొత్తానికి మనం చూస్తున్నాం హైదరాబాద్ లో పవన్ సభపై అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సారీ. మీరు చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు సభ పెడదాం అనుకున్నారు, నవ నిర్మాణ సభ అని చెప్పి. పర్మిషన్ ఉండదు కాబట్టి దాని సమావేశానికి కింద మార్చారు. సమావేశానికి అయితే పర్మిషన్ అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుందని. కానీ ఆ సమావేశానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. దీంతో కోర్టును ఆశ్రయించారు జనసేన నాయకులు తెలంగాణకు సంబంధించి. దానికి కూడా పర్మిషన్ వస్తుందో రాదో సందిగ్ధంలో ఉంది కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మీటింగ్ గ్యాదర్ చేయాలనుకున్నారు కాబట్టి 4:30 తన నివాసంలో, జూబ్లీహిల్స్ లో తన నివాసంలోనే ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాను, దీనికైనా తెలంగాణ అంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారా ఎవరంటూ కూడా కొంచెం సెటరికల్ గా ట్వీట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు మనం గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్, ఢిల్లీ వెళ్లి జగన్ అరెస్ట్ చేయాలని చెప్పినటువంటి కామెంట్స్ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని కూడా మనం మినిట్ టు మినిట్ ఫోకస్ చేస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. దీంట్లో భాగంగానే 2వ తేదీ తెలంగాణకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ అనే దానికి సంబంధించిన స్పెషల్ గా డ్రైవ్ కూడా మనం కండక్ట్ చేసాం. అనేక పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు కూడా విన్నాం. ఈ రోజు ఆ డేట్ రానే వచ్చింది. తెలంగాణలో నవనిర్మాణ సభ కాస్త సమావేశం కింద మారింది, సమావేశం కాస్త ప్రెస్ మీట్ కింద మారింది. దీనికి కూడా పర్మిషన్ వస్తుందా రాదా అని చెప్పి సెటరికల్ గా మాట్లాడారు. కోర్టులో అదే విధమైన తీర్పు వస్తుంది. మధ్యాహ్నం మరికొన్ని గంటల్లో కూడా సభకు సంబంధించి సమావేశానికి సంబంధించి ఒక తీర్పు కూడా రాబోతుంది. ఒకవేళ ఇన్ కేసు పెట్టుకోవచ్చు అనుకుంటే కనుక సమావేశాన్ని కండక్ట్ చేస్తారు, లేదంటే కనుక ప్రెస్ మీట్ అయినా సరే పెట్టి ఈ రోజు తెలంగాణలో మాట్లాడబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఇంతకుముందు అనేక వాదనలు వచ్చాయి. అసలు తెలంగాణ వాదాన్ని తెర మీద తీసుకురావడం, ఏపీ వాళ్ళకి ఇక్కడేం పని, సిగ్గు సరం, ఇదే విధంగా అంటే కొన్ని మాట్లాడలేనటువంటి పదాలను కూడా మాట్లాడి కొన్ని ప్రెస్ మీట్ లో, రౌండ్ టేబుల్ మీటింగ్ లో అవి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడడం, అసలు తెలంగాణకి రానివ్వము, మీరు అమరావతిలో చూసుకోండి అని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మందులు సామేలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎంతవరకు సక్సెస్ చేస్తారు, రానివ్వమనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడ్డుకోబోతోంది? ఆల్రెడీ అడ్డుకున్నారు, కాకపోతే ఇంట్లో నిర్వహిస్తున్నారు, దానికి కూడా ఆటంకాలు సృష్టిస్తారా? సజావుగా సాగుతుందా? పవన్ కళ్యాణ్ ఈ రోజు నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారు? తెలంగాణలో జనసేన పార్టీ కొనసాగడం కోసం అది అందరికీ తెలిసిందే, కానీ ఏ విధంగా కొనసాగుతోంది? ఇప్పటికే ఏపీలో పొత్తు ధర్మంలో భాగంగా ఎన్డీఏతో పాటు కొనసాగుతోంది. ఎన్డీఏలో మనకి బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి అక్కడ అధికారాన్ని చేజెక్కించుకున్నాయి, కొనసాగిస్తున్నాయి. ఇక్కడ కూడా మొన్న మనకి మహానాడు సభల్లో భాగంగా మంత్రి నారా లోకేష్ కూడా కామెంట్స్ చేశారు కదా, మనం చూసాం. తెలంగాణలో ఇప్పటి నుంచి పార్టీ పుంజుకోబోతుందని. అటుపక్క బీజేపీ నెక్స్ట్ టైం అధికారంలోకి మేమే వస్తామని చెప్పి ధీమాగా ముందుకెళ్తుంది తెలంగాణ స్టేట్ లో. ఇటుపక్క జనసేన కూడా మనలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. ఎంత పర్సెంట్ వచ్చినా ఓట్ బ్యాంక్ అయితే ఉంది అనేది గుర్తించారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన కూడా పుంజుకోవడానికి, ప్రజల్లో వెళ్ళడానికి బలం ఉందని చెప్పి నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సింగిల్ గా వెళ్తారా, లేదంటే పొత్తు ధర్మంలో భాగంగా ఇప్పుడే పొత్తును అనౌన్స్ చేయబోతున్నారా, లేదంటే కనుక తెలంగాణ ఉన్నటువంటి పార్టీల మీద విమర్శలు చేయబోతున్నారా? తెలంగాణకి మీరేం చేశారు అని చెప్పినటువంటి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు, వారి సమాధానం చెప్పడానికి ఏమైనా ట్రై చేస్తారా? ఈ రోజు ప్రెస్ మీట్ మీద అనేక ఊహాగానాలు, అనేక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ సమావేశం కావచ్చు, అది ప్రెస్ మీట్ కావచ్చు. ఒకవేళ సమావేశం జరిగితే కనుక అది ఏ విధంగా కండక్ట్ చేస్తారు? పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కూడా రీజన్ అది. ఒక పక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఏర్పాట్లను చేసుకుంటున్నాం, శాంతి భద్రతలకి ఎక్కడ విఘాతం కలగకుండా. మనం మార్నింగ్ కూడా చూసాం కదా, ఏదైతే ట్రాఫిక్ కూడా మళ్ళించినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ సంబంధించి అంటే ఎక్కడ చిన్న చిన్న ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండే విధంగా పోలీసు అందరూ కూడా బిజీగా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి ఈ రోజు మేము పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పి పోలీసుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆన్సర్ కూడా చూసాం. బట్
ఇది సమావేశమే అని చెప్పి కోర్టులో కేసు వేశారు కాబట్టి, హౌస్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి ఎటువంటి తీర్పు వస్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి కూడా, ప్రెస్ మీట్ సంబంధించి కూడా ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నా చూద్దాం. 4:30 పవన్ కళ్యాణ్ తన సొంత ఇంట్లోనే జూబ్లీ హిల్స్ లోనే ప్రెస్ మీట్ కండక్ట్ చేయబోతున్నారు. ఒకవేళ సభ అయితే కనుక నలుగురితో పాటు కొన్ని కామెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇంత స్థాయిలో కామెంట్ చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. గతంలో ఒకసారి ఆ రోజు కూడా మనం డిబేట్ కండక్ట్ చేస్తాం. ఏదైతే అమలాపురం గోదావరి చెట్లన్నీ కూడా ఇట్లా బోసిపోయాయి, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని చెప్పి అయితే కామెంట్ చేశారో ఆ కామెంట్స్ ను కూడా ఇప్పుడు యాడ్ చేస్తూ పొన్నం ప్రభాకర్ చెప్పారు, క్షమాపణ చెప్పి మీరు కంటిన్యూ అవ్వండి, రావాలనుకుంటారండి, కానీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని. అటువంటి పరిస్థితులు ఏమి ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన నాయకులు కూడా రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు మనం గమనించాం. ఎందుకు, ఏ విధంగా చేయాలి, ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత స్వయానా ప్రొఫెసర్ నాగేశ్వరే ఆ కామెంట్స్ వెనక్కి తీసుకోవడం, ఏపీ పోలీసు ఇక్కడ రాలేదని చెప్పడం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కావాలని చెప్పి దీంట్లో రాజకీయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, తెలంగాణ వాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, అన్నతమ్ముల్లా కలిసిపోయి ఉన్నటువంటి రోజుల్లో ఇప్పుడు మళ్ళీ కొత్త విధానాన్ని పాత రోజుల్ని తిరగతోడాలని చెప్పి ఎందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది జనసేన నాయకులు కూడా స్ట్రాంగ్ గానే మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా సరే పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుంది, సమావేశం పెట్టుకునే హక్కు ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, ఎందుకు కావాలని చెప్పి అడ్డుకుంటున్నారు అనేది. నిజంగానే జనసేన పార్టీ తెలంగాణలోకి వస్తే గనక అధికార పార్టీకి ఏదైనా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అధికార పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూసాం. ఇప్పుడు మాట్లాడదాం. మరి ఈ రోజు పర్మిషన్ వస్తుందా, ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు, అటు సమావేశానికి ఏర్పాట్లు చేశారా, ప్రెస్ మీట్ కి ఏర్పాట్లు చేశారా? సమయం కూడా లేదు కదా, ఆల్మోస్ట్ 12:30 12:40 అవుతుంది. 4:30 గంటలకి ప్రెస్ మీట్ అంటున్నారు. ఒకవేళ ప్రెస్ మీట్ లేకపోతే సమావేశం, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు సాయి కుమార్ గారు ఉన్నారు, జనసేన తెలంగాణ లీడర్. గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సాయి కుమార్ గారు, ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు, దేనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి, కోర్టు నుంచి పర్మిషన్ వచ్చిందా రాలేదా, ఐదర్ సమావేశమా ప్రెస్ మీటా? మేడం ప్రజెంట్లీ మనం చూసుకుంటే ఇప్పటి వరకు అయితే కోర్టు నుంచి మనకు పర్మిషన్ రాలేదు. కానీ ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుటి ఆరోపణలు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంది మా జనసేన పార్టీ మీద. మా లక్ష్యం ఒకటే, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తేనే ఇవ్వండి, మంచిది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మా నాయకునితో మేము చెట్టు కిందనైనా ప్రెస్ మీట్ పెట్టి, చెట్టు కిందనైనా మా సభ పెట్టి నిర్ణయించుకుంటాము. మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు కూడా తెలంగాణ సమాజం కూడా ఈరోజు గమనిస్తుందనే మాట కూడా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఈ సభకు ఒక పేరు పెట్టారు కదా, జనసేన నవ నిర్మాణ సభ అని. ఆ పేరుకి అర్థం ఏంటి? దీనికి పేరు మేడం, మీ సాధక్స్ ఎవరైతే ఉంటారో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సాధక్స్, అంటే సభ్యత్వం ఎవరైతే చేసారో జనసేన పార్టీలో జాయినింగ్ కావడానికి వాళ్ళని సాధక్స్ అంటారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము వాళ్ళతోని ఇంత ముందుకు ఒక 10 రోజుల కింద ఆంధ్రాలో మీటింగ్ అయింది, ఇదే సభ సేమ్. ఇప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి జనసేన సాధకులతో సేమ్ అదే విధంగా ఈ రోజు కూడా తెలంగాణలో సాధక్స్తోనే మీటింగ్ అవుతుంది. సాధక్స్ ఎవరంటే పార్టీలో జాయిన్ చేసిన వాళ్ళు, పార్టీ సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాళ్ళని సాధక్స్ అంటారు. ఈ సాధకులతోని పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో నవనిర్మాణ సంకల్ప సభ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో మా పార్టీ ముందుకు తీసుకువే దిశగా ఈ రోజు పుట్టలే అండి పార్టీ. తెలంగాణలో 2014 పుట్టినటువంటి మార్చి 14 మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసిండు మహేందర్ రెడ్డి గారు జనసేన పార్టీ నుండి. శంకర్ గౌడ్ గారు సికింద్రాబాద్ నుంచి శంకర్ గౌడ్ గారు ఎంపీగా పోటీ చేసిండు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో మనం చూసుకున్నట్టయితే 8 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. అప్పుడు ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడు కావాలని పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, కేవలం దీన్ని రాజకీయంగా ఎదుర్కోలేక బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సభ పెడితే మీటింగ్ ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గుచేటుగా ఈ రోజు మిగిలిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పోలీసులు చెప్తున్నారు కదా, అంటే కేవలం ఈ రోజు పెట్టడానికి రీజన్ ఏంటి? పోలీసులు చెప్తున్నటువంటి రీజన్ ఏంటి? వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పోలీసులు బిజీగా ఉంటారు, ఆ సెక్యూరిటీ పర్పస్ ఇదంతా చూడడం కోసం అంటున్నారు. ఈ రోజే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పెట్టడానికి రీజన్ ఏంటి? ఏదైనా ఎనీ రీజన్? మేడం తెలంగాణ గడ్డ మీద పుట్టింది పార్టీ జనసేన పార్టీ. బరాబర్ మాకు కూడా హక్కులు ఉంటాయి.
మాకు కూడా పెట్టాలని ఆశ ఉంటది. కానీ రేపు ఫస్ట్ రోజు మేము డిక్లేర్ చేయాలి, రేపు మీటింగ్ సెకండ్ కానీ డిక్లేర్ చేయాలి. వారం ముందే మేము అనుకున్నాము, 3 days ముందు మేము బహిరంగంగా రిలీజ్ చేయడం జరిగింది. అయినా కానీ ఒకటి, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి నాలాంటి జన సైనికులు మేము కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా తెలంగాణలతోనే అవుతుంది మీటింగు. 1,00,000కు పైగా క్రియాశీలక సభ్యత్వాలు అయినా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతోనే పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ జరుగుతుంది. మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలం, మేము బరాబర్ పెట్టడానికి హక్కు ఉంటది, బరాబర్ పెడతాం. మీటింగ్ ఎంత మందితో? 1,00,000 మందితో మీటింగ్? 1,00,000 మందితో మీటింగ్ కాదు, 1,00,000 మందికి పైగా జనసేన సభ్యత్వాలు తీసుకున్నారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి కేవలం 1,800 మందితోనే మీటింగ్ ఇక్కడ ఉంది. 1,800తోనే మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ ఏంటంటే మా పార్టీ కార్యాచరణ ముందుకి, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ముందుకు తీసుకెళ్లడానికి. మీరు చూసుకోండి కావాలంటే, మన మున్సిపల్ ఎలక్షన్ లో ఏదైతుందో ఉమ్మడి నల్గొండలో కూడా విజయలక్ష్మి అనటమే కార్పొరేటర్ గా గెలవడం జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మంచిర్యాలలో కూడా మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి సాగర్ అనే క్యాండిడేట్ కూడా కార్పొరేటర్ గా గెలవడం జరిగింది. కుక్కడపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ రెడ్డి గారు 40,000 ఓట్లు వచ్చింది జనసేన పార్టీకి. అంటే జనసేన పార్టీ బలం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా. వీళ్ళు ఎందుకు రాజకీయంగా ఎదుర్కోక కావాలని పవన్ కళ్యాణ్ గారి పైన కక్షపూర్వకమైనటువంటి జరిగింది కదా, ఏదైతే సాయి కుమార్ గారు ఒక టర్న్ కాస్త ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ కాస్త తెలంగాణ వాదుల వరకు వెళ్ళి తెలంగాణకు రానివ్వం, ఏపీ తెలంగాణ మీరు ఇక్కడికి వచ్చి పరిపాలించేది అంటే అవసరమైతే లీజ్ కి ఇస్తా 99 years పాటు ఇక్కడ కూర్చొని పరిపాలించుకోండి, ఇన్ని స్టేట్మెంట్స్ నడుస్తున్నటువంటి సమయంలో ఈ టైంకి రావడం, ఇటుపక్క తెలంగాణ వాదులేమో రానివ్వమన్నాం. మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలం, తెలంగాణ మేము కూడా కొట్లాడి సాధించుకున్నాం మేడం. మా పైన రబ్బర్ బుల్లెట్లు దాకినాయి, మాకు మొన్నటి దాకా కోట్ల చుట్టూ తిరిగినాం మేడం. నేను కూడా ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా బరాబర్ మీటింగ్లు పెడతాం, బరాబర్ జరుగుతాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో దానికి ఈ మీటింగ్ కి ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా కొంతమంది యూట్యూబ్ ఛానళ్లు పైసలు వసూలు చేయడానికి కేవలం ఇలాంటి అడ్డమైన ఆరోపణలు చేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ కబ్ చేశారు, ఇక్కడ కబ్ చేశారు అని చెప్పి పనికిరాని వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ లాభాల కోసం కావాలని చెప్పి వీరు అడ్డమైనటువంటి న్యూస్ పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి దీనికి సంబంధం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఒక అమాయకునిగా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అమాయకుడు అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గతంలో కూడా చాలా సార్లు వచ్చారు పవన్ కళ్యాణ్. తెలంగాణకు వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు, ఉన్నారు, ఆయన ఇంట్లో గెలిచిన వెంటనే కూడా ఇక్కడికి వచ్చారు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు చిరంజీవి, ఇదంతా చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రానివ్వమంటున్నారు. నేను ఏం చెప్తున్నానంటే మేడం, ఇక్కడ అదే నేను చెప్పేది అదే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా అనౌన్స్ చేస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో వారికి నేను ఒకటే చెప్తున్నా సూటిగా, పొన్నం ప్రభాకర్ గారికి, మీరు రాజకీయంగా ఎదుర్కొనే చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి, చేత కాకపోతే మూసుకొని కూర్చోండి. మీరు పొన్నం ప్రభాకర్ ఇంకోటి అంటుంది, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్షమాపణ చెప్తారు నాయన? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద నాలాంటి వాళ్ళు ఎంతో మంది పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ ప్రజలకి మీరు చూసుకున్నట్టయితే క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే అడ్డమైనటువంటి హామీలను ఇచ్చి ప్రజల్లోకి పోయి, అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్లోకి పోయి ఈ రోజు గద్దె మీద కూర్చొని గద్దల్లాగా ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు చూసుకుంటే 2, 3 కూడా హామీలు కూడా ఇప్పటికీ ప్రజలకు అందలేవు. ప్రజలకి మీరు ఇచ్చిన హామీల పైన కట్టుబడి లేక ప్రజలను మీరు మోసం చేస్తున్నారని మీకు చేతనైతే మీ ప్రభుత్వానికి అని చెప్పి మీరు ఈ రోజు తెలంగాణ సమాజానికి మీరు స్వారీ మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ వీటన్నిటి గురించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ప్రజెంట్ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి, భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణకు సంబంధించి, ఒకవేళ పొత్తులుంటే పొత్తులకు సంబంధించి ఇవన్నీ గురించి ఈ రోజు అది ప్రెస్ మీట్ కానివ్వండి, సమావేశం కానివ్వండి, సభ కానివ్వండి, పర్మిషన్ వచ్చేదాన్ని బట్టి ఇవన్నిటి గురించి కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? అనౌన్స్ చేస్తారా? అనౌన్స్ చేస్తారా అంటే అదే రాష్ట్ర నాయకత్వం కూడా సూచనలు చేస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడ మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా కూడా అర్థమయ్యే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తుండే. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మీటింగ్ కి అనుకరించకపోవడం, ఈ సభకి ఏదైతే సభ ఉందో ఈ సభ పెట్టొద్దని చెప్పి కూడా దీనిపైన గవర్నమెంట్ ఆపడం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మేధావులకి, ఉస్కులో ఉన్నటువంటి కొంతమంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇవ్వబోతుండని చెప్పి కూడా నేను తెలంగాణ జనసేన పార్టీ మళ్ళీ తరఫున స్టార్టింగ్ క్లియర్ కట్ గా మాత్రం పాయింట్ చెప్పదలుచుకున్నాను. గతంలో అదే కదా, ఏదైతే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి ఆ సభలో ఏదైతే సాధక సభలోనే కదా అప్పుడు కూడా ఇష్యూ జరిగింది. కొంతమంది విశ్లేషకులు ఈ విధంగా మారుతున్నారు, ఇప్పుడు దాకా సహించారు, ఇప్పటి నుంచి సహించేది లేదని ఏదైతే కామెంట్ చేశారో అక్కడి నుంచి రగిలింది ఇదంతా. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ స్టేట్ లో అటువంటి కామెంట్సే చేసే ఆస్కారం ఉందంటున్నారు మీరు. దానికి దీనికి సంబంధం లేదు మేడం, నేను అదే చెప్తున్నా. కావాలనే బురద వెళ్ళడానికి రాజకీయంగా ఎదుర్కోలేక ఇప్పుడు ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఒకటే సూటిగా నేను సవాల్ విసురుతున్నాను ఈ రోజు. నేను పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు, ఆ పవిత్రమైనటువంటి కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ కి పవన్ కళ్యాణ్ గారు టీటీడీ నుంచి 35,19,00,000 రూపాయలు నిర్మాణం కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తే, ఆ రోజు కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి మేధావులు ప్రొఫెసర్లు ఎవరు కానీ మాకు ఆంధ్ర డబ్బు మాకొద్దు, టీటీడీ డబ్బు మాకొద్దు, పవన్ కళ్యాణ్ గారు తెచ్చాల్సిన అవసరం లేదని ఎందుకు మాట్లాడలేదు మేడం? 2 సార్లు వరదలు వస్తాయి, ఒకసారి ₹1 కోటి, ఇంకోసారి ₹1 కోటి, 2 సార్లు ₹2 కోట్ల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ₹2 కోట్ల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అందించడం జరిగింది గవర్నమెంట్. టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందించడం జరిగింది. అప్పుడు కూడా ఈ మేధావులు అందరూ ఎక్కడ పోయారు మేడం? వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు? వీళ్ళందరూ అప్పుడు మాట్లాడాలి కదా వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అందించొద్దు, ఆంధ్ర స్వామి ఇక్కడ అవసరం లేదు, ఆంధ్ర రాజకీయం ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ పియ్యొద్దు అని చెప్పి అప్పుడు మాట్లాడాలి కదా మేడం. అప్పుడు ఎందుకు మాట్లాడలేరు వీళ్ళు? ఇప్పుడు ఒకవేళ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం లేదన్నారు, ప్రొటెక్షన్ ఇవ్వకపోతే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు కాబట్టి కుదరదు అన్నారు. ఒకవేళ అట్లా కాకుండా ప్రెస్ మీట్ నిర్వహించిన 1800 మెంబర్స్ అంటున్నారు, 1800 మంది వస్తారంటున్నారు. ప్రొటెక్షన్ లేకపోతే ఎట్లా ఉంటుంది? ఒక విధమైన ఉత్కంఠ వాతావరణం కనిపించట్లేదా? ఒకవేళ అటుపక్క వాళ్ళు కూడా అదే హీట్ మూమెంట్ లో ఉన్నారు కదా, వస్తే అడ్డుకుంటాము, వస్తే రానివ్వము, ఇటువంటి కామెంట్స్ మనం వింటున్నాం కదా. వింటున్నాం మేడం. వీళ్ళు కేవలం వాళ్ళ సోషల్ మీడియాలో కనిపించడానికి అవాకులు చవాకులు వేలుస్తున్నారు, సోషల్ మీడియాకే పరిమితం అవుతారని చెప్పి కూడా మీరు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోలీసు అది ఇప్పుడు ఈ సంధ్య కన్వెన్షన్ ఏదైతే ఉందో గచ్చిబౌలిలో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 4,000, 5,000 పబ్లిక్ తోని కూడా ఇంతకు ముందుకు ఇంట్లో సమావేశాలు ఏర్పాటు చేశారంట. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే దీంతో పోలిస్తే 1,800 మంది అంటే చాలా తక్కువ. ఇక్కడ మా వాలంటీర్లే చాలా మంది ఉంటారు. పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా అధికారులు, మా జన సైనికులు చాలా మంది వాలంటీర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే తెలంగాణ ఇది మార్నింగ్ జరుగుతలేదు, ఇది సాయంత్రం 3 గంటల తర్వాత జరుగుతుంది కాబట్టి దీనికి ఆ పోలీసు అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. సెక్యూరిటీ కల్పించాలని కూడా కల్పిస్తారు. ప్రభుత్వం నుంచి సిగ్నల్ వస్తే కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్షపూర్వకమైన ఈ మీటింగ్ పైన ఆపాలే, చేయొద్దు అని చెప్పి వీళ్ళు మా పార్టీ మీద, మా నాయకుని ఎదుర్కోలేక పగబట్టి ఈ రోజు చేస్తున్నటువంటి డ్రామా అని చెప్పి కూడా నేను జనసేన పార్టీ నుండి మీకు తెలియజేస్తున్నాను. మీకంటూ లీగల్ టీం ఉంటుంది కదా, లీగల్ టీం ఏం చెప్తుంది అంటే సమావేశానికి సభలకి పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు చెప్పిన తర్వాత మనం మీరు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నిన్న నైట్ నుంచి మనకి పర్మిషన్ లేదని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు సభ ఉండగా ఒక రోజు ముందు లీగల్ టీం ఏం చెప్తుంది? పర్మిషన్ దొరికే ఆస్కారం ఉందనుకోవచ్చు ఈ రోజు హౌస్ మోషన్ పిటిషన్ లో. మా లీగల్ టీము కోర్టుని ఆశ్రయించింది. కోర్టు కూడా తీర్పు కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఇంకొక 1-2 అవర్స్ లో మాకు కూడా క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు 4 గంటల తర్వాత వారి నివాసంలో ప్రెస్ మీట్ పెడతారు. ఎవరెవరికి ఏం సమాధానాలు ఇవ్వాలో ఆయన సమాధానాలు మంచిగా అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో సమాధానాలు ఇస్తాడని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. పొత్తులు సంబంధించి కూడా ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకంటే జనసేన గతం నుంచి ఉంది, టీడీపీ గతం నుంచి ఉంది, బీజేపీ గతం నుంచి ఉంది. ఈసారి పార్టీ అధికారంలో రావడానికి ట్రై చేస్తోంది. టీడీపీ కూడా అదే చెప్తుంది, జనసేన కూడా అదే చెప్తోంది. ఏపీలో ఏదైతే కూటమి కట్టారో ఎన్డీఏ కూటమి కింద తెలంగాణలో కూడా ఆ విధంగా నడిచే అవకాశం ఉంది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ మనం గుర్తు చేసుకోవాలి. మోదీ వచ్చి మాట్లాడిన తర్వాత ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా చకచకా మారిపోతున్నాయి. అటు టీడీపీ కూడా తెలంగాణలో బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఇప్పటికి జనసేన కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం నడుస్తుంది అంటున్నారు. మేడం నేను ఒకటే చెప్తున్నా మేడం, ఈరోజు పొత్తు ఉంటుందా ఉండదా అనేది పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుండి అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పటిదాకా ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే. మాకు కూడా తెలియదు అప్పుడు పొత్తు ఉంటుందా లేదా అనేది రాష్ట్ర నాయకత్వం కూడా బహిరంగంగా ప్రెస్ నోట్ ద్వారా మీడియా మిత్రులందరికీ కూడా మర్యాద పూర్వకంగానే తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు మనం తెలియని దాని గురించి కూడా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నరేంద్ర మోడీ గారు రావడం కావాలని వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ఇలాంటి అవాకులు చవాకులు వేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కేవలం పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగాలేదు, పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయింది, పలకరించడానికి సర్జరీ అయింది ముక్కుకి, దానికి
పలకరించడానికి, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి పలకరించడానికి కేవలం నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. ఒక దేశ ప్రధానమంత్రి ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిండంటే పవన్ కళ్యాణ్ గారి మంచితనం, ఆయన విలువలు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే దీన్ని పట్టుకొని కావాలని మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చాడు అని చెప్పి కూటమి ఇక్కడ ఏర్పడుతుంది, ఏదో చేయబోతున్నారు, ఆంధ్ర పాలకులు వచ్చి అని చెప్పి కావాలని అవాకు చవాకులు వెలుస్తున్నారు. ఆంధ్ర పాలకులు ఎవరు లేరు ఇక్కడ. ఫస్ట్ ఆంధ్ర పాలకులు అని ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు ఒకటే చెప్తున్నాను నేను, రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీరు ఈరోజు చూసుకుంటే 2 రాష్ట్రాలని రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతున్నారు. కానీ ఏ రోజు కూడా కలుపుకోవే విధంగా మాట్లాడతలేరు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఇప్పుడు ఆంధ్ర నుంచి వస్తలేరు ఇక్కడ మీటింగ్ కి, తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులతోనే మీటింగ్ జరుగుతుంది. ఇది ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు మీరు ఈ విధమైన మాటలు మాట్లాడితే బాగుంటది. తెలంగాణలో జరిగినప్పుడు తెలంగాణ పవన్ కళ్యాణ్ కి పర్మిషన్ లేదంటున్నారు కదా. మందుల స్వామి ఈ రోజు కూడా మరొక కామెంట్ చేశారు. గతంలో మాట్లాడిన కామెంట్స్ కి ఇంకాస్త ఊతం ఇస్తూ ఈ రోజు దాన్ని ప్రొలాంగ్ చేశారు. అసలు ఎందుకు వస్తారు ఏపీకి సంబంధించిన నాయకులు తెలంగాణలో పని ఏంటి అని చెప్పి. నేను వారికి ఒకటి నేను సూచన చేస్తున్నాను, ఆయనకి మతి సిమితం లేకుండా మాట్లాడుతుందని చెప్పి కూడా ఆయన ఎంబడి తిరగటోళ్ళే చెప్తారు. ఈ రోజు చూసుకుంటే ఆయనకి నాకు 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇట్లనే గతంలో ఇట్లనే మాట్లాడితే బీజేపీ నాయకులు ఇంటిని కూడా దాడి చేయడం జరిగింది, ఇంటి మీద కోడిగుడ్లు విసరడం జరిగింది. ఆయన ఏం మాట్లాడినా కానీ ఆయన ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు నాకు నోరు కూడా తిరుగుతలేదు. నాగేశ్వరరావు కూడా అనలేకపోతున్నాడు. ఆయన పరిస్థితి ఈ రోజు ఏ విధంగా ఉందో, ఆయన ఏ సిచ్యువేషన్ లో ఉందో మాట్లాడుతుండో కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. ఆయన అలాంటి వాళ్ళు ఈ రోజు జనసేన పార్టీ గురించి మాట్లాడడం అతనికి సిగ్గుచేటు అని చెప్తున్నాను నేను. మచ్చలైనటువంటి నాయకుడిని విమర్శిస్తే వాళ్ళు ఉన్నటువంటి క్రెడిబిలిటీని కోల్పోతారనే మాట కూడా తెలంగాణ సమాజం ఈ రోజు క్లియర్ కట్ గా గమనిస్తుంది. ఓకే, మొత్తంగా కోర్టు నుంచి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇస్తే కనుక సమావేశం జరుగుతుంది, ఇవ్వకపోతే కనుక ప్రెస్ మీట్ జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి తెలంగాణ ఉన్నటువంటి జనసేన నాయకులు సాధకులు ఎవరైతే ఉంటారో వారితో మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని విషయాల క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది చెప్తున్నటువంటి మాట సాయి కుమార్ గారు. మొత్తం చూద్దాం మరి ఏం జరగబోతుంది మరికొన్ని నిమిషాలు. అంటే ఐ థింక్ ఒక 1.5 hours లో కోర్టు నుంచి కూడా తీర్పు రాబోతుంది. హౌస్ మోషన్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో జనసేన నాయకులు, దానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు కదా ఈ రోజు సమావేశానికి. సో దానికి సమావేశానికి పర్మిషన్ వస్తుందా రాదా, రాకపోతే కనుక ప్రెస్ మీట్ కైనా పర్మిషన్ ఇస్తారా అని చెప్పి ఏదైతే కొంచెం సెటారికల్ గా పవన్ కళ్యాణ్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ లో ఏ విధమైన కామెంట్స్ చేయబోతున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. గతంలో కూడా కేవలం సాధకులతో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఏపీకి సంబంధించినటువంటి జనసేన నాయకులతో మాట్లాడుతున్నప్పుడే ప్రొఫెసర్స్ గురించి, అనలిస్టుల గురించి మాట్లాడారు. మరి ఈ రోజు జరగబోయే తెలంగాణలో ఇంత హీట్ మూమెంట్ లో జరుగుతున్నటువంటి అది ప్రెస్ మీట్ కావచ్చు, సమావేశం కావచ్చు, ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది మా ప్రతినిధి రత్నకుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్ ఇంతకు ముందు ఇంటి దగ్గరికి వెళ్లారు, అక్కడ ఉన్నటువంటి హడావిడి ఏర్పాట్లు కూడా చూశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆశ, ఇప్పటికే హైకోర్టులో జనసేన లీగల్ సెల్ నుంచి అడ్వకేట్లు రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ పైన ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లోనే పర్మిషన్ ఈ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసుకోబోయేటువంటి సభకు సంబంధించి మరి జనసేనకు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడే హైకోర్టు దగ్గర కొందరు ప్రతినిధులు కూడా మాట్లాడారు. తెలంగాణ వాదులు, సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఈ సభను పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు, అలాగే తెలంగాణ సానుభూతి పరులు ఎలాగ ఇది కొంత తెలంగాణను విమర్శిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అనేక రకాలుగా సమస్యాత్మకమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వద్దు అంటూ వారు కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి కొంత సందిగ్ధ వాతావరణం అనేది నడుస్తోంది. ఒకవేళ పర్మిషన్ అనేది ఇవ్వకపోతే సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు గంట పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నాను అనే విషయం ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో రెండు వైపులా ఉంది. ఒకవైపున గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ లో సభను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు అనేవి పూర్తి చేయడం జరిగింది అక్కడ. మరోవైపు అక్కడ పర్మిషన్ అనేది కోర్టు కూడా అక్కడ కూడా చుక్కెదురైతే ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్ నివాసంలో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడికి జనసేన నాయకులు వరుసగా చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నివాసం దగ్గరికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్ళినప్పుడు వరుసగా తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన నాయకులు అక్కడకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే మరొక సైడు తెలంగాణలో ప్రస్తుతం మంత్రులు కావచ్చు, కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అనేక రకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన చేసినటువంటి
వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే ఆయన సభలకు ఏర్పాటు చేయాలి అనేది మరొక వాదన వినిపిస్తోంది. ఎందుకంటే 2025 చివరిలో ఆయన కోనసీమలో ఉన్నటువంటి పచ్చని పొలాలు ఎండిపోవడం అనేది తెలంగాణ వాదుల యొక్క కళ్ళు పడింది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన కొంత తెలంగాణ రాజకీయ నేతలు కావచ్చు, సానుభూతి పరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటన్నిటిపైన బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ తెలియజేస్తున్నారు. మొత్తానికి కొంత ఉత్కంఠ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో ఇవాళ జనసేనాని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న తర్వాత త్వరలోనే ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన నుంచి పోటీ చేయాలి అని, జనసేన పూర్తిగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని భావిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ బహిరంగ సభకు కోర్టు నుంచి పర్మిషన్ వస్తుందా, లేకపోతే ఆయన ఈ యొక్క చుక్కెదురైంది కాబట్టి తిరిగి ఇంటి దగ్గరే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారా? పర్మిషన్ వస్తే జూబ్లీ ఏదైతే సభ ఏర్పాటు చేస్తారు, పర్మిషన్ రాకపోతే ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. రెండిట్లో ఏదో ఒకటి అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అది పార్టీ కేడర్ కావచ్చు, ఇంకా ఏ విధమైన కామెంట్స్ చేయబోతున్నారు, ఏ విధమైనటువంటి కామెంట్ అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు, భవిష్యత్ రాజకీయాల పొత్తుల గురించి మాట్లాడబోతున్నారు, ఇప్పటి వరకు తెలంగాణలో జరిగినటువంటి రాజకీయాల గురించి ఏమన్నా చర్చించబోతున్నారా, కామెంట్స్ చేయబోతున్నారా, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఐ థింక్ ఒక 2-3 అవర్స్ లో క్లారిటీ వస్తుంది. కోర్టు నుంచి పర్మిషన్ వచ్చిందా రాలేదనేది. ఒకవేళ 4:30 to 5:30 ప్రెస్ మీట్ తర్వాత అయినా సరే ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఈ రోజు సభ పెట్టడానికి కారణం ఏంటి, ప్రధానంగా ఏ అంశాలని దీంట్లో కోట్ చేశారు, దాని తర్వాత తెలంగాణ వాదుల నుంచి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించి కానీ ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రత్నకుమార్. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే. మన శరీరానికి